తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి ఈ భయంకర దుర్దినాల్లో నేటికి మాకు ఇచ్చిన క్షేమాన్ని, సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు కల్వరి శిలువపై మరణించిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే సిద్ధపడుతున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు వినుచున్న నీ పిల్లల మమ్మల్ని అందరినీ బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమం ఇస్తున్నది మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలను ధ్యానించుకుంటూ మనం వస్తున్నాం కదండి. దానిలో భాగంగానే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా క్రీస్తు మరణ దినముల గురించి లేక గుడ్ ఫ్రైడే వర్తమానముగా కొద్ది మాటలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభులు వారు ఎందుకు మరణించారు అనే సంగతిని మనకు కొద్దిగా అర్థమైతే, ఏమండి, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆ మరణం ద్వారా మనకి కలిగినటువంటి మేలేంటి, ఆ మరణం ద్వారా మనకు కలిగిన మేలును బట్టి అది మనం అనుభవిస్తూ ఆ అనుభవిస్తున్నటువంటి వారు ఏం చేయమని బైబిల్ చెప్తుంది అనే సంగతిని గమనించుకొని, అది చేసిన రోజునే కదా క్రీస్తు ప్రభు చేసిన త్యాగానికి విలువనిచ్చినటువంటి వారిగా, దాన్ని గౌరవించినటువంటి వారిగా మనము మనగలగటానికి అవకాశం ఉంటుందని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక ప్రియమ దేవుని పిల్లలరా, మనందరము పాపులమై ఉండగానే, ఎలా అంటే మనిషి దేవుని క్రమాన్ని తప్పాడు కదా, క్రమాన్ని తప్పటం కారణంగా అది పాపముగా పరిణమించింది. పాపం పరిపక్వత మరణానికి అన్నట్లుగా ఆ పాపపు శిక్షగా మరణం వచ్చింది మనకి. ఆ మరణము నుండి కానీ విమోచింపబడకపోతే దానికి వచ్చేటటువంటి శిక్ష ఏంటంటే యుగయుగాలు నరకాగ్నిలో ఆత్మ కాలిపోవలసిందే. ఇంకా దానికి విముక్తి కానీ విమోచన కానీ ఉండదండి. కనుక ఇట్టి స్థితిలో ఉన్నటువంటి మానవులైన మనలను తండ్రి అయిన దేవుడు ప్రేమించి తన కుమారుడైన క్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించి మనందరి పాపములు ఆయన మీద మోపి, యోహాను సువార్త 1:29 యోహాను గారు కూడా అదే చెప్తారండి. లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభుని గురించి సంబోధించినట్లుగా ఆ భాగంలో మనకు కనపడుతుంది. కనుక లోక పాపములన్నీ కూడా ఆయన మీద మోపాడు. ఎవరు? తండ్రి. ఆ తండ్రి మోపినటువంటి పాపాలను మోసుకుంటూ ఆ కల్వరిశిలలో ఆ యొక్క పాపానికి వెల, తన ప్రాణాన్ని కల్వరిశిలో తన రక్తాన్ని కార్చి వెల చెల్లించినట్లుగా మనము ఆ క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఆ శిలువ పైన మనం చూస్తూ ఉన్నాం. అంటే పాపుల మీద మనం చనిపోవలసిన మనస్థానము ఆయన పాపిగా మార్చబడి మనస్థానం ఆయన తీసుకొని ఆయన జీవను మనకిచ్చాడు కనుక, ఆయన మరణము మనకి జీవం వచ్చింది కనుక ఈ రోజున ఆ పాప శిక్ష నుండి క్రీస్తు ప్రభు ఆ కల్వరి మరణం ద్వారా మనం విమోచింపబడి ఈరోజు సజీవులంగా ఉన్నామండి. ఒకవేళ అదే మరణమే లేకపోతే మనకి యుగయుగాల కాలి నరకశిక్షే తప్ప మన బ్రతుకి మోక్షం అంటూ ఉండదనే సంగతిని మనందరికీ తెలిసిందేనండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క కల్వరి శిలువపై నుండి పలికిన కొన్ని మాటలు మనం ఆలోచించిన ప్రయత్నించేద్దామండి. ఆయన పలికినట్టు ప్రతి మాట చాలా వాల్యుబుల్ మాట అండి. ఎందుకంటే లోకంలో కూడా లేక దైవ గ్రంథంలో కూడా కొందరు భక్తులను పరిశీలన చేస్తేనండి, చివరిలో పలికినటువంటి పలుకులు చాలా విలువైనటువంటి మాటలు. ఇప్పుడు మోషే గారు పలికిన, యెహోషువ గారు పలికిన, లేక ఇంకా దావీదు గారు పలికిన చివరి భాగంలో
మరి ఆ చివరి సందేశాలు చాలా చాలా విలువైనటువంటి సందేశాలుగా మరి భక్తులకు జీవితాల్లో దైవ గ్రంథంలో మనం ఇప్పుడు చెప్పిన వ్యక్తుల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా అనేక మంది అలాగే క్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతటిలో కూడా మనం పరిశీలన చేసుకుంటే ఇక చివరి భాగానికి వచ్చేటప్పటికి ఆయన సిలువపై పలికినటువంటి మాటలు చాలా విలువైనటువంటి మాటలు. అంటే జీవితకాలం 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో పలికిన మాటలు ఒక ఎత్తు అయితే, దాని యొక్క ఫలితార్థముగా సిలువపై పలికిన 7 మాటలు ఒక ఎత్తండి. జీవితకాలం అంతా కూడా పరిచర్య యొక్క ఫలితార్థమే యేసు ప్రభువు వారు సిలువపై పలికిన 7 మాటలండి. సో ఈ 7 మాటలు చివరి పలుకులు, అంటే క్రీస్తు ప్రభుల వారు భూలోక యాత్ర ముగింపు గడియలో పలికిన మాటలు. ఇక చివరి పలుకు, ఇక ఆయన భూలోక యాత్ర శారీరక పలికేటటువంటి మాటలు లేవు. ఒకటి, ఇక భూలోకంలో తన తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించిన పనిని అంతా కూడా ముగించి ఆత్మను తండ్రికి అప్పగించే సమయంలో ఆయన మరణ గడియలో ఉన్నారు యేసు ప్రభుల వారు. ఆ పరిస్థితులలో ప్రియ దేవుని పిల్లలరా, ఆ వేదంతో కూడినటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభులు పలికినటువంటి 7 మాటలను బట్టి కొద్దిగా మనం ఆలోచించడం ప్రయత్నించేద్దాం. గత కాలంలో 7 మాటలు వివరం ఒక్కొక్కటిగా మాట్లాడాను. ఈరోజు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారంగా ఆయన మరణించినటువంటి రోజును జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని మాటలు, ఆ పలికిన 7 మాటలు సారాంశము ఒక్కటిగా పిండి క్లుప్తముగా ఆలోచించడానికి ఈరోజు మనం ప్రయత్నించేదామండి. ఎందుకు ఈ మాటలు చెబుతున్న ప్రియ దేవుని పిల్లలారా, ఆ యేసు ప్రభుల వారు ఇక తన పనులు ముగింపు మాటలు కనుక ఇక ఆయన ముగించిన తర్వాత సంతోషంలోకి వెళ్ళిపోతాడు. ఆయన ఇటు తండ్రి అయిన దేవునికి సంతోషమే, తను అప్పగించిన పనులు ముగించేసాడు కనుక ఇక ఆయన ముగింపు ఆ యొక్క యేసుప్రభు మరణించడం కారణం, పని ముగించడం కారణంగా మనందరికీ, లోకంలో ఉన్న సర్వమానవాళికి పాప విమోచన, బ్రతుకులో రక్షణ, ఆ తండ్రితో సమాధానం, మన శిక్ష ఆయన భరించాడు. అందుకే ఆ త్యాగాన్ని మనుషులు ఎవ్వరూ నేటి కూడా మర్చిపోలేదు. ఆయన పనిని ముగించాడు అంటే ఆయనకు అప్పగించిన రక్షణ కార్యం పని ముగించారు. అంతేగాని ఇంకా ఆయన పని, ఆ రక్షణ కార్యము పొందిన బిడలు ఏ పని చేయాలో ఏంటనేది అప్పగించే పరలోకానికి వెళ్ళినట్లుగా యేసుప్రభుల వారు మనకు కనబడతారు. కనుక ఈ సమయంలో మరి క్రీస్తు ప్రభు సిలువపై పలికిన మాటల యొక్క సారం, ఆ మాటల యొక్క ఆ భావన క్లుప్తంగా ఆలోచించుదాం. ఈ మాటలు క్రీస్తు ప్రభు యొక్క మరణ వాంగ్మూలం కూడా అని మనం పలకొచ్చు. సో ఆ మాటల్లో మొదటి మాటను చూడండి. మాటలో మొదటి మాటను చదువుకుందాం చూడండి. క్లుప్తంగా చిన్న వివరణ నేనైతే ఇస్తానండి. చూడండి, లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నానండి. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్తున్నారు. అంత బాధలో ఉండి కూడా యేసు ప్రభుల వారు మొదటి మాట అండి. సో ఈ మొదటి మాటని ఒక టైటిల్గా పెట్టుకుంటే ఈ మాటకి క్షమించు మాట. సో ఎలాంటి వారిని క్షమించాలి అంటే చాలా వింతైన విధానంలో క్షమాపణతో కూడిన భావన ఇక్కడ జరిగినట్లుగా మనకు కనబడుతుంది. అంతవరకు నేను కొట్టినటువంటి వారిని, అంతవరకు నేను దూషించినటువంటి వారిని, నీ ఎదురుగున్నటువంటి వారిని క్షమించే స్వభావము నేర్చుకోనాలి ఈ మాట ద్వారా అని ప్రభు పలికినట్లుగా మనకు కనబడుతుంది. తన జీవితంలో అంతవరకు కొట్టినటువంటి వారే తండ్రితో చెప్తున్నాడు, తండ్రి వీరిని ఏం చేయాలి, క్షమించు అని అడుగుతున్నాడు. సో యేసు ప్రభువులు ఎప్పుడు ఏది అడిగినా ఆయన కాదనలా, అన్నీ ఇచ్చాడు. మరి ఇప్పుడు వీళ్ళు క్షమించాడా, క్షమాగుణం వీళ్ళకి దక్కిందా, అది అమలు జరిగిందా మాట అని అవి కూడా మనం చూడాలి. అవును, అమలు జరిగిందండి.
ఆ క్షమించమని చెప్పిన మాట తప్పనిసరిగా క్షమించాడు. వీళ్ళు తెలియక చేస్తున్నారని యేసు ప్రభువుకి అర్థమైంది. సో అది క్షమించాడు కనుకనే మరి సంఘం ఏర్పడటానికి, ఆ సంఘంలోనికి మారుమనసు పొంది వాళ్ళు మరి తిరిగి రావటానికి మనం చూస్తాం. అపోస్తుల గారి 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ భాగంలో తెలియక చేసిన పేతురు గారు కూడా ఆ మాటని మెన్షన్ చేస్తారు. సో మనం అటువైపు కన్నా ఈ యొక్క క్రీస్తు ప్రభువు క్షమించే మాట ఇది. యేసు ప్రభువు తనకి లోకంలో ఉన్నప్పుడు శత్రువు ప్రేమించండి, శత్రువు కొరకు ఏం చేయాలి, మరి మీరు ప్రార్థన చేయండి, శత్రువు క్షమించండి. సో ఒకరు మీ నీతిని అనుసరిస్తున్నట్లయితే, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికి నిందించినప్పుడు మీరు మహా ఆనందంగా సంతోషించుడి అని మత్తయి 5వ అధ్యాయంలో దిగువ భాగంలో కానీ ప్రారంభంలో కూడా ఈ మాటలు చూస్తాను, చెప్పిన మాటలు. అంటే ప్రియమైన దేవుని పిల్లలరా, ఆయన ఏదైతే బోధించాడో అదే చేసేది. క్షమించండి, ప్రేమించండి అని చెప్పిన మాటలే ఆయన మరలా అదే ప్రకారం తన జీవితంలో ఎదిరిన సంఘటనకి ఆయనే క్షమించేసేది. ఎలాగంటే అంతవరకు కొట్టినటువంటి వారిని, ఎదుర్కొన్నటువంటి వారిని అడగకపోయినా ఆయన క్షమించాడు. ఎంత గొప్ప మనసు అండి. ప్రార్థన నేర్పించినప్పుడు మీరు కానీ ఇతరుల పాపాలు మీరు క్షమిస్తే మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు అని ప్రార్థన నేర్పినప్పుడు కూడా మన స్థితి ఎలా మరి క్షమాపగుణం ఎలా కలుగుతుందో వివరించారండి. సో యేసు ప్రభుకి వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు. ఏమండి, కనుక క్షమించాలి. ఎంతవరకు క్షమించాలి పేతురు గారు అడిగినప్పుడు కూడా 77 మార్లు అంటే జీవితకాలం అంతా కూడా క్షమించాలి. ఈ క్షమించే స్వభావం మనం కూడా కలిగి ఉండాలి. ఆ క్షమాగుణమే ఆ యొక్క మాటల యొక్క సారమని తెలుసా? క్షమించే స్వభావం కలిగి ఉండాలి అని యేసు చెప్తున్నాడంటే, నన్ను చూడండి, ఏ స్థితిలో ఉండి ఇటువంటి వారిని నేను క్షమించానో, ఇప్పుడు మన జీవితంలో కూడా అట్టి క్షమాగుణాన్ని మీరు కలిగి ఉండాలి అని మనకి ఎంత నష్టాన్ని కలిగి చేసిన, కష్టం కలిగి చేసిన, ఏదో రకరకాల ఇబ్బందులు కలిగి చేసిన, అట్టి వారిని క్షమించే స్వభావం నీకుందా లేదా నేర్చుకోమని మాట మనకు నేర్పిస్తుంది. ఏమండి, అట్టి క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు కదా ఆయన ఉంటాడని మనం ఉండగలమా అని అనకండి. అలా అనుకుంటే స్టెఫన్ గారు రాళ్ళతో కొట్టుతుంటే మరి అపోస్తలుల 7వ అధ్యాయం చివరి భాగంలో మరి క్షమించమని అడగలేదా? కనుక మనం కూడా క్షమించవచ్చు. మనం క్షమించబడ్డాం కనుక ఇతరులకు క్షమించే స్వభావం మనకు కలిగి ఉన్నటువంటి రోజునే ఇదిగో మనం క్షమించబడిన దానికి సార్థకత్వం చేకూర్చిన వారు అవుతాం. మనం క్షమించిన రోజునే వారు కూడా వారి బంధకాలను విడిపించబడి రక్షణలోనికి వస్తారు. ఆ క్షమాగుణం దేవుడు చేసిన, ఆ క్రీస్తు ప్రభువు చేసిన ఆ క్షమాగుణపు మాటకు సార్థకత్వం చేసిన వాళ్ళతో అట్టి కృప మరి ఆ మాట ద్వారా మనం నేర్చుకోవాలి. ఇక రెండవ మాటగా చూస్తే ప్రియమైన వాళ్ళరా, చూడండి, కొద్ది నిమిషాలు క్లుప్తంగా వివరణిస్తున్నానండి. కొన్ని మాటలు చెప్తాను, రెఫరెన్స్ ఇస్తాను. రెండవ మాట ఇదే లూకా సువార్త 23:43 చదువుతున్నానండి. 23:43 అండి. ఏమనుంది? అందుకు ఆయన, నీవు నాతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. అంటే సిలువ, అక్కడ ఆ గొలుగొతో కొండపై 3 సిలువలు కనబడుతూ ఉన్నాయి. మధ్యలో బందిపోటు దొంగల మధ్యన క్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఇటు రెండో వ్యక్తి, అటు మొదటి వ్యక్తిగా అటువైపు ఇటువైపు సిలువ వేయబడ్డారు. వాళ్ళిద్దరి సంభాషణ జరుగుతుంది. ఇక రెండో వైపు నుండి వ్యక్తి అంటున్నాడు, ప్రియమైన వల్ల రే, మనకిది న్యాయమే, మనం చేసిన దానికి అనిపిస్తున్నాం. ఇదిగో మన మధ్యలో ఉన్నాడు చూడే, ఏ తప్పు లేనటువంటి ఆయన మన బందుపోటు దొంగలకు పడేట శిక్ష ఆయనకి వేసారా? ఏ దేవుడికి భయపడవా అంటాడండి పై సంభాషణ. సో ఈ మాట ఎంతగా అనగలిగాడు, అంత గ్రహింపు ఎలా వచ్చింది వ్యక్తికి అని అంటే, మొదటి మాట ఉండబట్టే రెండో మాటకి స్థానం వచ్చింది. మొదటి మాటే లేకపోతే ఈ మాట ఆయన కూడా పలకలేడండి. అంటే అది క్షమించు అన్నాడు కనుక తప్పనిసరిగా యేసు క్షమాగుణం కలిగి ఉన్నాడు, నన్ను క్షమిస్తాడు అని తన మనసును మార్చుకుని అంత బాధలో ఆయన నుండి అప్పటికి ఇద్దరు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి బంధుపడి దొంగలు కూడా ఆయన యేసును దూషించి అపహసించినటువంటి వారే. మొదటి మాట ఎప్పుడైతే క్షమాగుణంతో పలికారో ఆ మాట రెండో ఒక్క వ్యక్తిని మనసుని మార్చేస్తుందండి. అవునండి, ఆ యేసు మాట బ్రతుకులు మారుతాయండి.
ఆ యేసు మాట జీవితాలు మార్పు వస్తాయండి. ఆ యేసు మాట ఇని మనం ఆ ప్రకారం సమస్తం సాధ్యపరిచేదండి యేసు మాట అండి. ఆయన ఆయనతో వాగ్దానం చేస్తున్నారు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అంటే ఆ వ్యక్తి ఆ యేసుని చూసేటప్పటికి అలా కనపడింది. ఆయన అంటున్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉంటావు అంటే యేసు ప్రభు నీ రాజ్యంలోనికి వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్న మాట అనగలిగాడంటే ఎంత దూరం ఆలోచించుంటాడండి, ఎంత పశ్చాత్తాపడి ఉంటాడండి. పోయి ఏమంత గొప్ప పనులు చేస్తాడని ఈ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాలండి, ఏమంత ఘనకార్యం చేస్తాడండి. ఆయన కృప కలిగినటువంటి ఆ తండ్రి తన కుమారుడి క్రీస్తు ద్వారా ఆయనకు చక్కటి భవిష్యత్తునిచ్చాడు. లాటరీ తగిలినట్టు అయిందని ఇది నీకు నాకు వర్తించదు. ఈ రోజున అనేక మంది ఈ మాటను బేస్ చేసుకుని ప్రియమైన వర్లరా మనం కూడా చివరిదాకా ఉండి ఆ చెవును ఏదో రోజున ఆయన కాళ్ళు పట్టేసుకుని దండం పెట్టేసుకుంటే క్షమించేస్తాడులే అంటున్నాడు. అంటే కావాలని నేను చేస్తాను అప్పుడేదో క్షమిస్తాడు అన్నీ మనమే ఊహించేసుకుని చేసేసుకుంటే క్షమించేస్తాడా? ఎంత పిచ్చోళ్ళండి. ఇప్పుడు నీకు నాకును ఆ యొక్క సిలువ దొంగకి అసలు పొత్తేంటి, పోలికేంటి, ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, ఆనాటి కాలం ఏంటి, ఇప్పుడు నీకు నాకు దేవుడు క్రీస్తు ద్వారా చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటి? ఈ ఆజ్ఞ ప్రకారం మారు మనసు వాక్యం విని మారు మనసు పొంది నేను పాపను ఒప్పుకొని పశ్చాత్తాపడి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మల బాప్తిస్మం పొందితే నీకు రక్షణ వస్తుందని క్రమాన్ని పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఏమండి, ఈ క్రమాన్ని మనం పాటించడం మానేసి సిలువలో దొంగతో పోల్చుకుంటూ వెనక్కి వెళ్ళటం ఏంటి అంతలో అయితే అఘాతంలోకి? సో ఆయనకి నీకు సంబంధం పోలి కుదరదు. ఎందుకు అంటే ఆయన పాత నిబంధన కాలంలో యేసు ఇంకా వాగ్దానం, బాప్తిస్మ వాగ్దానం, ప్రభురాత్రి భోజనము, ఆయన యువతాల ఆయన తిరిగి లేచింది చెప్పక క్రితమే ఆయన చనిపోయాడు. ఇంక అమలు జరగలేదు కదా, దానికి ముందు చనిపోయాడు. ఆయనకు వర్తించదు అసలు. అది ఆయనకి ఇష్టమైంది క్రీస్తు ప్రభుకి, ఆయన తీసుకుని వెళ్ళాడు. ఏమండి, అలా తీసుకోవాలి కానీ అది నాకు వర్తిస్తుంటే కరెక్ట్ కాదు అంటే ఇది రక్షణతో కూడిన మాట మరియు వాగ్దానపు మాట అని కూడా అనుకోవచ్చు. కనుక ఈరోజు మీరు నేను కూడా మరి రక్షింపబడిన తర్వాత మనకు కూడా వాగ్దానం చేయబడిన మాట ఉన్నది. ఏ మాట? ఆ పరలోకము మనకు వాగ్దానం చేయబడింది. దాని కొరకు మనం ఏం చేయాలంటే ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఇతరులకు ఆయన మరణ దినాన్ని, ఆయన మరణాన్ని, ఆ పునరుద్ధానాన్ని, ఆయన శిలువను మొత్తం ఏం చేయాలి? మనం ప్రచురం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఇదండి. ఇక అది క్లుప్తంగా. ఇక మూడో మాటగా చూస్తే ప్రేమ దేవుని పిల్లలరా, మూడో మాటగా చూస్తే ఆ క్రీస్తు ప్రభుల వారు తల్లిని యోహాను గారికి అప్పగించినటువంటి మాట. మూడో మాట తల్లిని అంటే ఆదరించు మాట, లేకపోతే బాధ్యత నెరవేర్చిన మాట. అంటే పోషించటానికి మరొక వ్యక్తికి మరి ఆ అమ్మను అప్పగించిన మాట మనకి అనగా ఇలాగ తీసుకుని వచ్చండి. సో ఆ మాటను చదువుకొని దాన్ని కూడా రెండు మాటలు మాట్లాడుకొని స్పీడ్గా మూడు మాటల్లో ఇంకా 300 ముందుకెళ్ళిపోదామండి. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26-27 వచ్చిన చదువుతుందండి. 26-27 అండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట తెచ్చుకొని, శిష్యుడు ఎవరు? యోహాను గారు. తల్లిని ఎవరికి బాధ్యత అప్పగించాడండి. యేసు ప్రభువు వారి లోకంలో ఉండగా ఆయన ప్రసంగాలు అంటే ఆయన బోధలు చేసేటప్పుడు మత్తయి సువార్త 5:17లో నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను అని అంటాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది? తల్లిదండ్రులు సన్మానించుము అని ఉంది. వృద్ధాప్యందు ముదిమియందు వారిని నిట్టూరు పెట్టొద్దు, వారిని విడిచిపెట్టొద్దు అని మనకి కనబడుతుంది. అంటే తల్లిదండ్రులను దూషించిన ఏదైనా చేసినా భయంకరమైన శిక్ష అని ధర్మశాస్త్రం మనకు కనబడుతుంది. కనుక ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి తల్లి ముదిమియందు విడిచిపెట్టకూడదు. కనుక వారు నేను కని పోషించారు కనుక వాళ్ళు విడిచిపెట్టకూడదు అని ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ తనను గురించి వ్రాయబడిన ఆయన చెప్పిన మాట ఇదిగో నెరవేర్చారు. తల్లిని ఎవరికి అప్పగించారండి? బాధ్యతయుతంగా నెరవేర్చారు. అంటే ఇక్కడ శరీర బంధుత్వం కూడా ఆయన తెగిపోతుంది, కట్ అయిపోతుంది ఇక్కడ అని గమనించుకోవాలి. తల్లిని ఆ బాధ్యత అప్పగించాడు. సో మీరు నేను మనం కూడా మనలను పోషించి నడిపిస్తున్న తల్లిదండ్రులను ఇంత వ్యక్తిని చేశాడంటే ఆ తల్లిదండ్రులు ఎప్పటి కూడా మర్చిపోకూడదండి. వారు రుణం తీర్చుకోవాలండి.
వారు ఇంతటి పెద్దవానిగా చేశారంటే వారి వెనకాల ఎంత కష్టం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకవేళ మనం కానీ తల్లిదండ్రులని దూషించినా, తల్లిదండ్రులను హింసించినా, తల్లిదండ్రులను అపహసించినా దేవుని ఆజ్ఞను మీరుతున్నాం కనుక దేవుని కోపానికి గురికాక తప్పదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్తున్న మాట అది. సన్మానించమని మనకి చెప్పాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఇంకో మాటగా చూస్తే తల్లిదండ్రులు దూషించమని తెప్ప కారు చీకట్లు ఆరిపోతాయి. తల్లిదండ్రులు దూషించడం అనే యొక్క పరిస్థితి భయంకరమైనటువంటి శిక్ష అనే సంగతిని గుర్తెరిగి యేసు ప్రభులు వారు చెప్తున్న మాట, తల్లి తండ్రిని కూడా ఏం చేసింటే అప్పటికి మరి ఆ మరియమ్మ గారి కన్నబిడ్డలో యోసేపు గారు ఎక్కడ ఉన్నారంటూ మనకైతే తెలియదు. కానీ ఇక్కడ మాత్రము ఆయన అంత బాధలో ఉండి కుమారుడు ఎంత బాధపడుతున్నా ఆమె పడుతూ నా తల్లి ఇంత ఏమైపోతుందని ఈయన పైన ఇంత బాధలో తల్లిని గురించి బాధ్యత తీసుకొని తన శిష్యుడైన యోహానుకి అప్పగించాడు. ఇప్పుడు యోహానుకి తల్లి మరియమ్మ గారు అయింది. మరియమ్మ గారికి కొడుకు ఎవరయ్యారు? యోహాను గారు అయ్యారు. కనుక ఆ బాధ్యతను కూడా యేసుప్రభుల వారు నెరవేర్చారు. నా బాధ్యతను కూడా ఇట్లా నెరవేర్చాలి. ఆఖరికి నీకు ఇచ్చిన టైంలో నీకు అప్పగించిన పనిని చేసుకుంటూ నీ బాధ్యతలు కూడా నెరవేర్చాలని చక్కటి మాటగా మనకి మరి వర్తిస్తుంది. సో 4వ మాటగా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త 27, 45, 46 వచ్చిన అనుకుంటా. చూడండి మత్తయి సువార్త 27, 46, 45, 46 వచ్చిన చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అంటే ఇక్కడ చక్కటి మాట అండి. అంటే యేసు ప్రభుల వారు గెత్సేమని తోట కూడా చక్కటి ప్రార్థన చేశారు. ముమ్మారు చేసినట్లుగా ఉంది. ఏంటి? మరణమును తప్పించమనా, లేక ఈ దెబ్బలను బారిన కాపాడమనా? కాదండి. ఆయన యాక్చువల్గా మరణించడానికే కదా వచ్చింది. ఆయన తప్పించమని చేస్తాడు అంటే తండ్రి తన చేతిని విడిచిపెట్టబోతున్నాడు అనే పాట తెలిసినప్పుడు తట్టుకోలేక, నానా నేను ఎప్పుడు నీ యొక్క ఎల్లప్పుడూ సంతోషపెట్టే కార్యాలు చేస్తేనే ఏ తప్పిదమో నా జీవితంలో నేను నీకు ఇబ్బంది కలిగించే చేయలేదే, నా యందు ఏ పాపం లేదే, మరి ఎందుకు నా చెవిడిచి పెట్టేస్తున్నావు అని నేను చనిపోవటం గురించి అడగట్లేదు, కలుగుతున్న బాధను గురించి కూడా ఆయన అడగట్లేదు. చెయ్యి విడిచిపెట్టడం నుండి బాధను తట్టుకోలేక ఆయన నా దేవా నన్ను ఎందుకు చేవిస్తున్నావు అని ఆయన పలికినట్లుగా మనకి లేఖనంలో అర్థం చేసుకున్నాలి. ఇకపోతే ఆ మాట ప్రవచన నెరవేర్పు కదా. కీర్తన 22లో చెప్తున్న మాట ఏంటి? నా దేవా నన్ను ఎందుకు చేవిచ్చితివి అని దాని కూడా నెరవేర్పులుగా మనకు కనబడుతుంది. సో ఈ మాటను బట్టి ప్రియమ దేవుని పిల్లలారా, దేవునికి చిత్తాన్ని మనము కూడా నెరవేర్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా మన చెయ్యి విడిచిపెట్టేటట్లుగా మనకు ఎదురవుతుంది. అప్పుడు మాత్రం కృంగిపోకూడదు. ఇక్కడ యేసు ప్రభువులు వారు చేతిని కానీ విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తండ్రి చేయి విడిచిపెట్టలేదు కనుక ఈయన అన్నీ భరించేస్తాడండి, ఇంకా ఆయన విడిచిపెట్టకపోతే ఎందుకు భరించలేము అన్నట్టుగా నిందాపూర్వకంగా తన కుమారుని అంటారు. సో విడిచిపెట్టకపోతే ఏమండి, ఆ యేసు ప్రభువుల వారు మరణిస్తాను అని యెరూషలేముకు వచ్చిన ఈ సందర్భంలో ఈ మాటను కూడా ఆయన నెరవేర్చలేడు. చేయి విడిచిపెడితే కానీ యేసు ప్రభువులు చనిపోతారు. యేసు ప్రభువులు తండ్రి అయిన దేవుడు చేయి విడిచిపెడితేనే కానీ ఇతరులు పట్టుకుంటారు, ఏదైనా కొట్టడానికి, చేయటానికి, చంపటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే భూమి మీద పుట్టిన ఏ మనుషులకు అవకాశం ఉందండి యేసుని చంపటానికి? చంపే దమ్ము ధైర్యం ఎవరికి ఉందండి? ఒకసారి ఆలోచించండి. కనుక ఇలా ఆలోచిస్తే బాగుంటుందని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చేయి విడిచిపెట్టబట్టి ఆయన చనిపోయాడు. చేయిని విడిచిపెట్టిన దానికి తట్టుకోలేక ఆయన ఏం చేస్తుంటే వేదనతో పలికిన మాటగా, ఇది వేదనతో బాధతో నా చేయింటి విస్తున్నావు నానా అని వేదనతో పలికిన. కనుక ఈ మాట ప్రియమైన దేవుని పిల్లలారా
ఆయన విడిచిపెట్టబట్టే ఏమయ్యాడు, ఆయన చనిపోయాడు. యోబు గారి గురించి ఒక మాట ఆలోచిస్తేనండి, ఈ సందర్భంలో చుట్టూ కంచి ఉండబట్టి యోబు గారు క్షేమంగా ఉన్నాడు. దుష్టుడు అడుగుతుంటే మరి కంచి కానీ తీసే నీ ఎదుటే నన్ను దూషించేట్టు చేస్తున్నాడు, చేయగలిగాడా? ఉండబట్టి నీకు భక్తుడుగా ఉన్నాడు. నువ్వు కంచే తీసేవనుకోండి నిన్నే దూషిస్తాడన్నాడు. కానీ అన్నట్టుగానే తీసాడు. యోబు గారు మాత్రం ఆయన దూషించలేదు. ఏంటి, అన్ని పోయినా దూషించలేదు. తన భక్తిని నిలబెట్టుకున్నాడు. ఆ కష్టకాలంలో కూడా ఆ యొక్క చుట్టూ కంచెని తీసివేసిన తన స్థితిని నిరూపించుకుంటానికి పరీక్షగా నిలబడ్డగా రెండంతలు దేవుని పొందుకున్నాడు. అలాగే చెయ్యి విడిచిపెట్టిన యేసు ప్రభులు వారు తన పనిని చెయ్యి విడిచిపెట్టేశాడు అంటే ఇక చేయవలసిన పని కూడా దగ్గర పడిపోయిందని అర్థం. ఇంకా చేయవలసిన పని ఏది లేదు కూడా అని అర్థం. సో దీనిని బట్టి కొన్ని సందర్భాల్లో మనం కూడా పరీక్షగా చేస్తున్న పనులు పరిస్థితులు కూడా కొన్ని ఇబ్బందికర సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ధైర్యం తెచ్చుకుని నన్ను విడిచిపెట్టలేదు, ఆయన నాకు తోడు ఉంటాడు అని ధైర్యంగా ఉండాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. అంత మాత్రమే కాదు, మూడో మాటలో చూస్తే శరీర సంబంధమైన బంధుత్వం అంతా కూడా కట్ అయిపోయింది. ఇదిగో నాలుగో మాటలో చూస్తే ఆధ్యాత్మిక సంబంధం తండ్రి కూడా తండ్రి అయిన దేవుడు ఆ క్రీస్తు ప్రభు చేయిని కూడా విడిచిపెట్టేసాడు. కనుక ఆ సమయంలో కూడా ఆయన ఎంత వేదనను దిగమింకొని భరించాడు. కనుక నేను కూడా అంతగా భరించి ఎందుకు అని అంటే నన్ను రక్షించడానికి అంత వేదన పడ్డాడు. ఒకవేళ నేను భక్తిభావంతో ఇతరులను రక్షించడానికి కూడా ఇట్టి శ్రమ పడేటటువంటి తత్వం మనకు కలిగి ఉండాలని కూడా ఈ మాట మనకి నేర్పిస్తుంది. ఒక శారీరకంగా మనం ఎవరైనా విడిచిపెట్టేయచ్చు, కంగారు పడకండి, ఆయన విడిచిపెట్టడు అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. ఇక ఐదో మాటగా చూస్తే ఇదే మరి యోహాను సువార్త 19వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-7 వచ్చినారనుకోండి. చూడండి 27-28 వచ్చిన చదువుతున్నానండి. 28వ వచ్చిన అండి, కానీ ఐదో మాటగా 28వ వచ్చిన చదువుతున్నానండి. యోహాను సువార్త 19:28 అండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. ఏమండి, ఏంటంట, అయితే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి హిస్సోపు పుడక తగిలించి ఆయన నోటికి తాగనిచ్చిరి. ఇక్కడ చెప్పబడుతున్న మాట లేఖనము నెరవేరినట్టు. అటు తరువాత లేఖనము నెరవేరినట్లు ఏమంటున్నాడండి, లేఖనము నెరవేరినట్లు ఇక్కడ పలుకుతున్న మాట అప్పటికి సమస్తము అప్పటికి మరి నెరవేర్చబడిపోయింది. సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి, అంటే యేసు ప్రభువుల వారు తండ్రి దేవుడు చెవిచ్చి పెట్టేటప్పటికి సమస్తము యేసు ప్రభువులు భూలోకానికి ఎన్ని నిమిత్తమైతే తండ్రి వచ్చాడో ఆ కార్యం అంతా కూడా ఏమైపోయింది, నెరవేర్చబడిపోయింది. ఇక చేసే పని ఏమి లేదు ఇంకైనా. కానీ అక్కడ చేయి విడిచిపెట్టి కానీ చనిపోయేటటువంటి పని మాత్రమే ఉంది. ఇంకక్కడ ఆ చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఆ మాట కూడా పలకలేనంత బలహీనత, ఆ రక్తమంతా కూడా వచ్చేసింది. ఎంతో భయంకరమైనటువంటి చిత్రహింసలు పాలైనటువంటి ఆయన కనుక ఆ మాట పలకటానికి కూడా ఒకవేళ దాహం ఇస్తుంది. శరీరంతో నలగొట్టబడి ఉన్న దాహం ఇటు సహజం. కానీ ప్రియమైన వల్లరా ఆ సందర్భం అనేక మంది దాహం తీర్చాడు. అనేక మంది దాహం తీర్చాడు. కానీ ఆయన దాహంగా ఉన్నాడు. ఆయనకి చిరకతో అందించారట. సమరస్త్రీ దాహం తీర్చాడు. ఏమండి, ఆ ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క ప్రయాణం వస్తున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు క్రీస్తు అనే బండ నుండి వారికి నీరునిచ్చి 40 సంవత్సరాలు వాళ్ళ దాహం తీర్చాడండి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, ఆయన కనుగొన్నది శరీర సంబంధమైన దాహం కాదు, ఆత్మ సంబంధమైన దాహం. కనుక ఆ యొక్క పని ఫుల్ఫిల్ సమాప్తమైనదని ఎరిగి లేఖను నెరవేరినట్లు దాహం కొన్నాడంట. ఇది కూడా ప్రవచన నెరవేర్పు. ఇది ఎక్కడుందంటే కీర్తన 69:21 చూస్తే నేను దప్పి గొంచున్నాను అక్కడ కనపడుతుంది. 69:21 ఈ మాట ప్రవచన నెరవేర్పుగా సమాప్తం అయిపోయింది. చేసేది లేదు, చేయమంటానికి లేదు.
ఏంటి ఇక ఈయనకి సంతోషం ఏంటంటే సమాప్తమైనదని, ఇక నేను చేసిన పని అయిపోయింది అంటే సంతోషమే కదండి. దాని ఫలితం ఏంటి? మహిమలోకి వెళ్ళిపోవాలి, ఇక నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోవాలి. అమ్మయ్య ఫ్రీ అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమండి? ఐదన్నమాట. ఇక తర్వాత ఆ దాహం కొంచున్నాను అన్నది, ఆ వేదన బట్టి అన్నాడు. ఇక ఆరో మాటగా చూస్తే, ఆరో మాట సమాప్తమైనది. ఇక అయిపోయింది, మీరు నాకేదైతే అప్పగించారు, నాకేదైతే మీరు అప్పగించారు అది నేను ఫుల్ఫిల్ చేశాను. ఏది అప్పగించారు? పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. వాళ్ళ రక్షణ నిమిత్తమై చేయవలసిన కార్యం అంతా కూడా తండ్రి చిత్త ప్రకారం ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం అంతా కూడా ఏం చేశాడు? నెరవేర్చేసాడు. అందుకే ఈయనకి ఈ యేసుకు అర్థమైపోయింది, సమాప్తం అయిపోయింది అంటే నా తండ్రి చెప్పిన, అంటే యేసుక్రీస్తుని గురించి ప్రారంభంలో ఏ ప్రవచనం అయితే ఉందో ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చి, ఆ నెరవేర్పులో భాగంగా వచ్చిన శ్రమలు అన్నీ కూడా తాలుకొని వహించి ఏం చేశాడంటే ఆయన సమస్తము నెరవేర్చి సమాప్తమైనది, నాకు అప్పగించిన పనిని, రక్షణ కార్యానికి సమాప్తమైనది. ఇంకా రక్షణ గురించి ఎవరు ఇంకే కార్యం చేయనవసరం లేదు, ఇంకా వేరే కార్యం కూడా లేదు. కానీ ఆ రక్షకుని గురించి కార్యం అయిపోయింది కనుక ఇదే మాట మీరు చూసినట్లయితే యోహాను 17వ అధ్యాయం పేజీ వెనక తిప్పండి. 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన దేవుని కుమారుడి క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుని. నువ్వు నాకు అప్పగించిన పని సంపూర్తిగా నెరవేర్చేసాను అంటున్నాడు. నెరవేర్చాడు కనుక, నెరవేర్చినట్టు ఆయన అంగీకరించాడు కనుకనే అక్కడేమి సమాప్తం అయిపోయింది. ఇక ఏమవుతాడు? ఇప్పుడు ఇక ఏం చేయాలి? ఇక మిగిలిందా? లేదుంది. నువ్వు నేను కూడా నీకు నాకు అప్పగించిన పని, ఈ లోకంలోని కోరికనే రాలేదు, మనం సత్క్రియలు చేయు పని మన మీద ఉంది. ఎఫెసీ పత్రిక 2:9-10. ఆ సత్క్రియలు చేస్తున్న విషయంలో మనం ఏం చేయాలంటే సత్యాన్ని ప్రకటిస్తూ, ఆ సత్య సంబంధమైన జీవితం జీవిస్తూ, ఆ సత్క్రియలు చేసుకుంటూ మన జీవితాన్ని కూడా ఏం చేయాలంటే ముగింపుకు తీసుకొని వెళ్ళాలి. అట్టి కృపతో సమస్తం పనిని, అప్పగించిన పని నమ్మకంగా చేసేటట్లుగా మన సొంత ఉద్దేశం, సొంత ఆలోచన, సొంత జ్ఞానం ఉపయోగించకుండా ఆ తండ్రి ఏమైతే చెప్పాడో యేసుప్రభు అదే కరెక్ట్గా చేసి సమాప్తమైందని అనగలిగాడంటే ఆయన ఎంతగా ఆయనకు అనుకూలంగా జీవించాడు, ఎంత చక్కగా ఆయన మాట విని పనిచేస్తాడు. మీరు నేను కూడా అట్టి విధానం చేయాలని చక్కటి మాట మనకు అర్థమవుతుంది. ఇకపోతే 7వ మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక తండ్రి నా ఆత్మను ఏం చేస్తున్నాను? నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. లోక సువార్త 23వ అధ్యాయము చూడండి, 46 వచ్చిన అనుకుంటా, చూడండి. లోక సువార్త 23వ అధ్యాయము 46 వచ్చినవండి. 46 వచ్చిన. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. అంటే ఆత్మ తండ్రి దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ 7 మాటలు 2 భాగాలుగా, 3 మాటలు వెలుగులో పలికారు, 4 మాటలు చీకట్లో పలికినట్టుగా. అంటే 4వ మాటతో సూర్యుడు అదృశ్యుడైపోతాడు, చీకట్లో పలికినట్టు మనకు కనపడుతుంది. అప్పుడు యేసు అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. తండ్రి అని ప్రార్థనతో మొదటి మాట స్టార్ట్ చేశాడు. తండ్రిని ఆత్మ నీతో అని తండ్రితోనే ముగించాడు. అంటే ప్రియ దేవుని పిల్లలరా, ఆత్మను అప్పగించాలి అంటే మనం కూడా ఆయన పనంతా కూడా ఇంతే కంప్లీట్ చేయాలి. అది మనకు గుర్తుండాలి. ఈ ఆత్మ పైన వచ్చి మరలా తిరిగి దేవునికి అప్పగించాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోకూడదని చక్కగా మనం ఆలోచన కలిగి జీవించాలని మాట మనకు కనబడుతుంది. అంటే విజయపు కేకగా 6-7 మాటలు విజయపు తండ్రి అనే మాట ఒకసారి ఆనందానికి పలుకుతాము, ఒకసారి విషాదము కష్టం కలిగిన పలుకుతుంటూ, భయం వేసినా లేకపోతే వింతగా ఏదైనా ఉన్నా, ఇలాంటి వాటికి కంగారు కలిగిన గట్టిగా పలుకుతాం. ఈ మాట యేసుప్రభువు ఎందుకు పలికారంటే విజయపు కేకగా, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని అంతా నెరవేర్చేసాను, ఇదిగో నాకు ఇచ్చిన ఆత్మ నీకేం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను అని ఆయన చేతులు పెట్టి ఆత్మను అప్పగించాడండి. ఈయనేమో యేసుప్రభువును తండ్రి అయిన దేవునికి అప్పగిస్తే, ఇక మనం కూడా అప్పగించాలంటానికి ఒక చక్కటి ఉదాహరణ ఎవరు కనపడుతుందంటే స్టెఫెన్ గారు కనపడతారండి. ఆయన కూడా తన ఆత్మను ఏం చేశారు తెలుసా? తండ్రి అయిన దేవుడేమో యేసుప్రభువును తండ్రి అయిన దేవుడికి అప్పగిస్తే, ఏమండి స్టెఫెన్ గారేమో కుమారుడైన క్రీస్తుకు అప్పగించాడు.
రాళ్ళతో కొట్టి చంపుతుంటే, యేసు నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నాను అని పలుకుతాడు. తదుపరి ఆ కొట్టుతున్నటువంటి వారిని క్షమించు అని కూడా సంబోధించాడు. అంటే స్టెఫన్ గారు మొదటి మాట, చివరి మాట రెండు కలిపి తన జీవితంలో నెరవేర్చినట్లుగా స్టెఫన్ గారిని బట్టి మనం గ్రహిస్తున్నాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59, 60 వచనాల్లో ఈ మాట ఉంది. కనుక ఈ మాటలన్నీ కూడా ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన మాట ప్రకారం జీవిస్తామో అప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమతో ఇతడి వ్యక్తిని క్షమిస్తాము. ఇక ఈ మాటలన్నీ కూడా క్షమించేటట్టు మన బాధ్యత నెరవేర్చగలుగుతాం. ఎంత కష్టమైన చెవిచ్చి పెట్టాం. ఏమండి, ఏదైనా సరే ఆయన చిత్తాన్ని బట్టి ఆయనకి అప్పగించిన పని ఫుల్ఫిల్ చేసేటువంటి విధానంలో సాగిపోతాం. 7 మాటల ద్వారా ఆ శిలువ మరణంలో యేసుప్రభువు నేర్చుకున్నది ఏంటంటే, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఏమండి ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించిన తీరు కనపడుతుంది. అట్టి విధానం నువ్వు నేను మనకు కోరుకుంటూ, ఇదే నిజమైనటువంటి మరి ఆ గుడ్ ఫ్రైడే మెసేజ్. అంటే ఆ చనిపోవటం కారణంగా అంత మేలు అందరికీ జరిగింది. మీరు నేను కూడా ఏదో గురించి చనిపోతాం. అట్టి సమయానికి ఆయన సంతోషించేటట్లుగా మనం చేసిన రోజునే ఆ క్రీస్తు ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే ఆ యొక్క విధానానికి సార్థకం చేకూర్చిన వరకు ఉంటామని తెలియపరుస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి. పరమ తండ్రి నీకు వందనాలు. వినిన మాటలు బిడ్డలను అందరితో ఫలింపు చేసి నీ కొరకు ప్రయాసపడే కృప, మీ చిత్తాన్ని నెరవేర్చి పరం చేయగలిగే భాగ్యాన్ని ప్రసాదించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలు.